ఎస్ చెక్అవుట్ తిరుమల నుంచి ఇప్పుడు మనం లోకల్ బస్ ఉంటాయంట చాలా వరకు బస్ స్టాండ్కి వెళ్తే చెప్తా అన్నారు. అది ఎక్కేసి మనం పాండిచ్చేరి అయితే వెళ్ళాలి. 2 hours డ్రైవే ఉంది. నార్మల్గా మన ప్రైవేట్ బస్సెస్ స్లీపర్స్ ఏం చూసుకున్నా కూడా 1000 దాకా ఉంది. ఎందుకులే 2 hours జర్నీకి అని చెప్పి మేము లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళి దాన్ని ట్రై చేద్దాం అనుకున్నాం. కుదరపోతే ట్రైన్, అది కుదరపోతే 1000 చెప్పి బస్ బుక్ చేసుకున్నాం. అది ఇప్పుడు మాట వెళ్ళి టిఫిన్ చేసేసి బస్ స్టాండ్కి వెళ్దాం. తమిళనాడు మసాలా దోశ సాంబార్ వస్తుంది. తమిళనాడు లోకల్ బస్. రూమ్కి వచ్చాము. రూమ్ అని చూపిస్తా, తొందర లేదు. ఫస్ట్ మాకు ఆకలి వేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము ఏమేమి ఆర్డర్ పెట్టామంటే చూడండి. You really spoiled my plan. எனக்கு I wanted to pack திண்டுக்கல் தலப்பாக்கட்டி பிரியாணி. அது எல்லாம் போயிடுச்சு. இப்போ நான் இப்போ I have to start running. அது எல்லாம் மிஸ் ஆயிடுச்சு. பாருங்க எல்லாமே ஏத்தல தான் இருக்கு. பட் தேவரா ரிலீஸ்க்கு அப்புறம் திருப்பி வந்து நம்ம ரெண்டு பேர் சேர்ந்து சாப்பிடலாம். అదన్నమాట ఆర్డర్. సో ఇప్పుడు వచ్చాడు, లెట్స్ టేక్ ఇట్. తలపాకట్టి ప్లేట్లు కూడా తెమ్మన్నాం, ప్లేట్ పంపలేదు. సో దాంతో కలిపి కొడుతున్నాడు. అదనమాట, లెట్స్ హ్యావ్ ఇట్. అసలు ఎక్సలెంట్ ఉండి ఎన్టీఆర్ గారు చెప్పినట్టే సూపర్ గుండెగల తలపాకట్టి బిర్యానీ. ఇదనమాట రూము పాండిచ్చేరిలో. కొంచెం వాడేసాను రూమ్ని. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఓపిక లేదు, అందుకే వీడియో తీయలేకపోయాను. ఇదనమాట, బాగానే ఉంది. బెడ్ కంఫర్ట్ 1800 పడింది రూమ్. ఏసీ కూడా బాగా చిల్ అయింది. రూమ్ బాగుంది. రూమ్ ఇక్కడ ప్రస్తుతానికైతే మూవీ చూస్తున్నారు. ఎడిటింగ్ కాసేపు ఇందాక చేశాను, అది కాసేపు ఆవిరి పట్టాను. ఇంకా అలా నడుస్తుంది. ఈవినింగ్ బయటకు వెళ్దాం. ఇప్పుడు బాగా సన్నీ ఉందన్నమాట. Basic 300 per day. Activa, Dio, Jupiter, old vehicle. Brand new vehicle 400 per day. Same Activa, Dio, Jupiter, Vespa. Okay. Everything 400. Okay. I give the car also for 1500 basic vehicle. Okay. I10 Grand, Activa 1500. Okay. Swift Desire new vehicle 2000. Okay. Innova 2500. Okay, you need only driving license. Yeah, only for driving, Aadhaar, PAN, voter, Anything. ID. Okay. Must. Okay. Show the photograph. ఓకే ఓకే. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్న 4-5 షాపులు చూసాం, కానీ అన్న మాత్రమే మాకు 300లో వెహికల్ అరేంజ్ చేస్తా అని చెప్పాడు. అందరూ 500 తగ్గించి 400 అంటున్నారు అంతే. అన్న మాత్రం అరేంజ్ చేస్తా అన్నాడు. మా ఇద్దరి దగ్గర ఒకరి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆధార్తో కూడా ఇస్తా తమ్మి అని చెప్పాడు. అదే అనమాట, మీకు ఎప్పుడైనా వస్తే యూజ్ అవుతుంది. ఇది కార్డు చూడండి. అది గైస్, మేము బైక్స్ తెప్పించుకొని తీసుకుంటాం. పొద్దున్నుంచి మైక్ ఈ సెటప్ అంతా చేయలేదు, డైరెక్ట్ ఫోన్ నుంచే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అది టైం దొరకలేదు ఆ సెట్ చేయడానికి. ఇప్పుడు కరెక్ట్గా నేనైతే మైక్ ఫిక్స్ చేశాను. ఆడియో ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం బైక్స్కి ఇందాక వీడియోలో చూపించాను కదా, అతను బైక్స్ తెప్పించి ఉంచుతాను, మీరు వెళ్ళి ప్రూఫ్స్ తీసుకురండి అని చెప్పాడు. సో నేను ఇప్పుడే రూమ్కి వచ్చాను, ప్రూఫ్స్ తీసుకొని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఏ బైక్ తీసుకుంటాను, ఎక్కడికి వెళ్తున్నాను నెక్స్ట్ అనేది మాట్లాడతాను క్లియర్గా. ఓకే గైస్, ఈ బైక్స్ ఇక్కడ ఉన్నవి మనకి ఇచ్చే ముందు పెట్రోల్ పోసిస్తారు. ఒక 400 meters వరకు వెళ్ళేటట్టు ఇస్తారు, అంటే 400 metersలో పెట్రోల్ బంక్ ఉన్నట్ట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే డిజైర్ ఉంది, చాలా వెహికల్స్ ఉన్నాయి. చాలా బాగుంది అనమాట వెహికల్స్. ఐ మీన్ కొత్త వెహికల్స్ ఏమో 400-500 పడుతుంది వీకెండ్స్లో, పాత వెహికల్స్ 300-400 పడతాయి. మీరు బార్గెన్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్యాషన్ ఒకటి వెనకాల ఉన్న ఆ ఫ్యాషన్ ఒకటి అడిగాను, ఇంకా 2 యాక్టివా. ఆల్రెడీ ఒక యాక్టివా ఇందాక మనతో ఇంటరాక్ట్ అయిన పర్సన్కి ఇచ్చి పంపించేసాము. మేము ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. హెవీ బైక్స్ మేము తీసుకుంది ప్రస్తుతానికి. ఏమైనా మాట్లాడతావా? ఎవరైనా వెహికల్స్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఒక వీడియో తీసుకోండి, ఎందుకంటే మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఈ డ్యామేజ్ ఉందంటే మన దగ్గర ఒక ప్రూఫ్. అవును, మనం కూడా ఈ బండి 360 తీద్దాం సేఫ్టీకి. వీడియోలో వచ్చేస్తుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. సో నో ప్రాబ్లం. గ్యాప్స్ ఇంత డ్యామేజ్ ఉంది.
కింద డ్యామేజ్ ఉంది, టనల్ గ్యాప్ ఉంది, ఇక్కడ సైలెన్సర్ ఇలా ఉంది. అది లెట్స్ గోరా హేమంత్. ఈ చర్చ్ వచ్చేసి చాలా బాగుంది. మేము ఎంటర్ అవ్వగానే ఇదే ఫస్ట్ చర్చ్ అనమాట. బయట నుంచి బ్యూటిఫుల్గా ఉందని చెప్పి లోపలికి వెళ్ళాను. లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల వీడియో తీనిస్తారు తీనరు అని చెప్పి లోపలికి వెళ్ళలేదు. మొత్తం అసలు వ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇది ఫ్రెండ్స్ కాలనీ. అసలు డిఫరెంట్ కెఫేస్ చాలా బాగుంటే ఇక్కడికి రాగానే ఒక యూనిక్ వైబ్ వస్తుంది అనమాట. డిఫరెంట్ పీపుల్ కనిపిస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ లుకింగ్ అనమాట. మనకి ఆర్ట్ కలెక్షన్స్, ఇక్కడ యాంటిక్ సెంటర్ ఉంది కానీ ఇది క్లోజ్లో ఉంది. 10% ఆఫ్ ది ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఆర్టిస్ట్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అందరూ మార్నింగ్ టైంలోనే ఎందుకు దిగుతారో పిక్స్ తెలియదు కానీ నైట్ టైంలో కూడా బ్యూటిఫుల్ పిక్స్ వస్తాయి. ఒకసారి అక్కడ రైట్ సైడ్లో చూడండి. ఇలాంటి ప్లేస్ మార్నింగ్లో ఎక్కడ లుక్ వస్తుంది. ఈవినింగ్ టైం అయితే చూడండి ఎంత బాగుందో. ఈ స్టార్ బక్స్ అనేది పాండిచ్చేరిలో ఫేమస్ అనమాట. పాండిచ్చేరిలో ఫేమస్ అంట. వెనకాల హేమంత్ వెనకాల చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, చూసుకోవచ్చు. రేర్ ఫొటోస్ దిగినా కానీ బెస్ట్ ఫొటోస్ వచ్చాయన్నమాట ఏరియాలో. ప్రతి ఒక్కరు ఓన్లీ ఫొటోస్ కోసమే ఏరియాని ప్రిఫర్ చేసినట్టుంది. ఇది వచ్చేసరికి పబ్ అనుకుంటా. పబ్బే కానీ మనకి ఫొటోస్ మంచిగా వస్తాయి గోడలకి. అలా ఇక్కడ చూడండి లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు. తమిళ పద్యాలు కూడా ఏంటంటే కాసేపు చిన్న పాప చెప్తుంది. எனக்கொன்னு ஆனதுனா உனக்கு வேற பிள்ளை உண்டு அம்மா, உனக்கொன்னு ஆனதுனா எனக்கு வேற தாய் இருக்கா. நன்றி. బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్ క్రౌడీ ఉంది. లోలో పంపిస్తున్నారా లేదా అనేది డౌట్. బీచ్ వాటర్లోనే పంపినా కనీసం బీచ్ దగ్గర పంపినా విల్ బి హ్యాపీ. లేదా రేపు వస్తాం ఏముంది. అది ఇదంతా చాలా పెద్ద మార్కెట్. అసలు చాలా రష్ ఉంది. మన ఖమ్మం బజార్లో ఎంత ట్రాఫిక్ అసలు దానికి దీనికి సంబంధం లేదు. అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయిపోయింది కానీ మేము కొంచెం లేట్ లేసాం. కానీ బీచ్కి అయితే వచ్చాం. చూడండి బీచ్ వైపు అట్లా. ఇది రాక్ బీచ్. ఇట్లా రాళ్ళు పట్టడం వల్ల భూమిని కొయ్యకుండా ఉంటుంది.
అది కుదిరితే చిదంబరం టెంపుల్ కూడా కవర్ చేసుకుందాం. ఈ పిచ్చావరం అనేది చిదంబరంలోనే ఉంటుంది. అదనమాట. లెట్స్ గో. మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వచ్చేసాం. ఇవన్నీ నార్మల్ బోట్స్. మనం స్పీడ్ బోట్ బుక్ చేసుకున్నాం. 8 మెంబర్స్ బోట్. 7 మెంబర్స్ ఉన్నాం. ఓకే, 1 సీట్ ఖాళీ ఫర్ మీ. అది ఇదే మన బోట్ వస్తుంది. మంచిగా పైన హాట్ టాప్ ఉంది. సో దట్ ఈ సన్ నుంచి అయితే మనం తప్పించుకోవచ్చు. అదనమాట. ఇప్పుడు యాక్సిడెంట్ చేసేటట్టుండు. యూ క్యాన్ యమహా. సో ఇది వచ్చరికి 1850 పడింది. అండ్ 8 మెంబర్స్కి అనమాట. ఒక 2 మెంబర్స్కి 460 అట్లా పడుతుంది. బెస్టే ప్రైస్. 2 కిలోమీటర్స్ వెళ్తుంట 40 మినిట్స్ డ్యూరేషన్ అని చెప్పారు. ఎక్కమన్నాడు, ఎక్కేద్దాం. నాకు కొంచెం ఫ్రంట్ సీట్ వదలండి అమ్మా. రైట్. ఫస్ట్ కెప్టెన్ సీట్ మందే. వి విల్ ఎంజాయ్ ది వ్యూ. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సీనరీస్ చూడండి మా స్పెట్స్లో. చూడండి బోట్స్ ఎలా పోతున్నాయి స్ట్రైట్గా. అన్ని స్పీడ్ బోట్స్ మ్యాక్స్. అయితే నాకు తెలిసి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ కాదు, ఆ చెట్లలోకి వెళ్ళిన తర్వాత నుంచి 2 కిలోమీటర్ అనుకుంటా. 2 kilometers from here. ఆఫ్టర్ ట్రీస్ స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ 2 kilometers. ఎందుకు రాలేని పొని ఇంట్లో ఇత్తు ఆయన. నేను తిక్కలోడు అనుకొని ఈడే దింపుతాడు ఆడదా పోయి. ఏముండదు, మనం ముందు కనబడుతూనే ఈ చెట్లు అంటే మస్తు సెన్సిటివ్ ఉంటాయి అంట. ఇక పోతూనే ఉన్నాం. మీకు మా ఫ్రెండ్స్ అందరినీ చూపెట్టట్లేదు, ఎందుకంటే చాలామంది వీడియోలోకి రావడం ఇష్టం లేదు. కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను హేమంత్ ఒకటే ఆల్మోస్ట్ మొత్తం అన్ని వీడియోస్లో, మన అరుణాచలం వీడియో కానీ పాండిచేరి వీడియోలో కానీ ఉన్నాం. వస్తాడు. ఇవంట చెట్లు. ఏదో 3500 కట్టాలి, మేము 18 కట్టాము, అందుకే 2 కెనాలు మిస్ చేస్తా ఇది అన్నాడు. సో మనకి ఎందుకు బ్రో ఇది, మేము మీకు ఇచ్చేస్తాం డబ్బులు, ఒక 600-700 తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను. అది సో చెట్లు చాలా దగ్గరకు వచ్చాయి. మేము ఇప్పుడు చూపిస్తాం చూడండి. రూఫ్ క్లోజ్ చేశాడు అంకుల్. వీఆర్ గోయింగ్ ఇన్ టు కెనాల్ బ్రోస్. సీ దిస్ కెనాల్. వామ్మో చెట్లు అసలు చూడండి, మామిడి చూడండి ఎడ తగులుతున్నాయి. నాయనో. యా 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 వా. అరే వా. హెడ్ తగులుతుంది. హెడ్ ఇంజురీ అంటారా. కూడా తీసారంటే కర్ర తగిలిద్ది. సాయి సీట్లో కూర్చో అంటుండు. ఏంట్రా విశాల్ మూవీ హెటిక్ 2 ఇక్కడ తీసారంట షూటింగ్. అవునా? ఆహా, హెడ్ తగిలిద్దాం అనుకున్నాను నేను. ఓకే, వెరీ నైస్, వెరీ సీనిక్. యాక్సిడెంట్లు అయితేనే కానీ బాగానే పోతున్నాం. అదిగో మళ్ళీ ఇక్కడ ఒక యాక్సిడెంట్. కమాన్ క్రాష్. నో ప్రాబ్లం, గుద్ది పడేసాయి. అయితే చాలా సెన్సిటివ్ ఉంటాయి రూట్స్ అని చెప్తున్నారు. ఓన్లీ ఫ్రెష్ వాటర్ని సక్ చేసుకుంటాయి అంట, వేస్ట్ వాటర్ని సక్ చేసుకోవంట ప్లాంట్స్. ఈ బయట మాత్రమే మ్యాంగ్రూవ్, లోపల చాలా చాలా రకాల స్పీషీస్ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఇది మనకు వెళ్ళడానికి మాత్రం చాలా బాగుంది, చాలా అడ్వెంచరస్గా ఉంది జర్నీ. ఆహా, ఆల్ డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్. ఓకే, పర్ మంత్ 1 స్టెమ్. వాట్ ఇస్ దిస్? గో డౌన్. అడ్వెంచర్ అంటే ఇలా ఉండాలి. చూడండి సీట్లో కూడా కూర్చోలేకపోతున్నాం. సూపర్ సూపర్. ఇప్పుడు మనకి ఒక ట్రిప్ గైడ్ వచ్చాడు. గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఇప్పుడు సెకండ్ కెనాల్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇలా నార్మల్గా వెళ్ళే దాంట్లో వెళ్ళలేదు, కానీ కెనాల్లో వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్గా అడ్వెంచరస్గా ఉంది. సో కెనాల్కి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరు వచ్చినా కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రిప్ గైడ్. సీ వీఆర్ ఎంటరింగ్ 1 more కెనాల్. ప్లీజ్ షో దెమ్. తెలుగులాగా ఏం కాదులేండి. నౌ సంథింగ్ యు ఆర్ సేయింగ్ అబౌట్ మడ్ ల్యాండ్. ఓకే. ఓ, ఏషియా సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకే. Canal also 4,446 canal also here. Okay, just to be covered 2 canals. Canals. Okay. No danger animals. So 3 feet. Animals here, false seal only here. Okay. No dangerous. No dangerous. Okay.
అది రూఫ్ వచ్చేసింది అనమాట మనకి. అబ్బా అస్సలు ఉంటుంది. సో మేము కొంచెం స్పీడ్ వెళ్ళిపోండి, బోట్ స్పీడ్ పెంచండి. కెనాల్ చూసేసాం, ఇంక ఇంతే ఉంటుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తం. వీఆర్ గోయింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, బోట్ చూడండి మస్తుకి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మాకు కూడా ఉంది, కాకపోతే నేను ఎక్కితే బోటే ఆడపడిద్దేమో. మంచిగా జాకెట్లు తీసేసాం, బోట్ బ్రీజ్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఓపెన్ ల్యాండ్లో వెళ్తున్నాం. ఇంతసేపు మంచి మ్యాంగ్రూవ్లో వెళ్ళాం కదా, అది సూపర్ ఉంది. చేపలు పడుతున్నారు. పాండిచ్చేరి నుంచి 2.5 hours టైం పట్టినా కానీ ఇక్కడ 1 hour పీస్ఫుల్గా అయిపోయింది. వర్త్ ఇట్. దీన్ని అంకుల్ ఇప్పుడు అడిగి ఓపెనింగ్ టైం క్లోజింగ్ టైం ఒకసారి అడుగుతా. ఎందుకంటే మనకి ఈ మిట్ట మధ్యాహ్నం వచ్చేదానికన్నా కూడా సాయంత్రం కానీ ఉదయం కానీ వస్తే ఇంకా బాగుంటుంది నన్ను అడిగితే. మార్నింగ్ ఓపెనింగ్ టైం అయితే 9 ఓపెనింగ్ టైమా, క్లోజింగ్ టైమ్ తెలియదు. మధ్యాహ్నం అయితే రన్ అవుతూనే ఉంది. ఎందుకంటే మేము 12 o'clock వచ్చాం, 1 o'clock మాకు స్లాట్ ఇచ్చారు. 4:55 క్లోజ్ అంట ఈవినింగ్. సో మీరు మీ టైమింగ్ చూసుకొని వచ్చేసేయండి. ఓకే 9 o'clock ఇది స్టార్ట్ టైం అదనమాట. పెట్రోల్ బంక్. ఫైనల్గా తిరుపతిలో ఎక్కాల్సిన అంబాసిడర్ పాండిచ్చేరిలో అయితే ఎక్కినాం అదనమాట. ఇప్పుడే పాండిచ్చేరికి వెళ్ళే బస్ వైన్ బాటిల్ దొరికిందంట, పోలీస్ చెక్ చేస్తున్నారు. ఓపెన్ కంప్లీట్ అయింది, లోపల పెట్టేసి అది పెట్టొద్దు. ఇట్స్ నాట్ us. దొరికింది బయట, దానికోసం చెకింగ్. గోల్కొండను పట్టుకుందామని వచ్చాం, వెళ్ళిపోయింది. జనరల్ టికెట్ తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ తిరుపతి నుంచి ఏదో స్పెషల్ ట్రైన్ వస్తుందంట. ఇంక ఇదే జనరల్ టికెట్ వాడి అందులో స్లీపర్లో ఎక్కేసి అప్గ్రేడేషన్ చేసుకోవాలి. చార్ట్ చూస్తే టికెట్స్ అయితే ఉన్నాయి అందరికీ, 7 సీట్ల దాకా ఫ్రీ అయితే ఉన్నాయి అందులో. సో కలెక్టర్తో మాట్లాడి దాన్ని సెట్ చేయాలి, అదనమాట సంగతి. ఖమ్మం వెళ్ళిపోయాక అది క్లోజ్ ది బ్లాగ్. విజయవాడ నుంచి ఆ స్పెషల్ ట్రైన్ అయితే పట్టుకొని వచ్చాం ఖమ్మం. అది 2 గంటలు రావాల్సిన ట్రైన్ 4 గంటలు వచ్చింది. తెలిసిందే స్పెషల్ ట్రైన్ అంతే ఉంటే వచ్చి మంచి రిలాక్స్ అయ్యి ఇప్పుడు వీడియో తీస్తున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అరుణాచలం వీడియో మీకు చూడకపోతే ఇక్కడ ఐకార్డులో వచ్చేస్తున్నా. అండ్ ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. మీకు మాతో కనెక్ట్ అవ్వాలని ఉంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, అక్కడికి వెళ్ళి మీకు మా మెసేజ్ చేయొచ్చు. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్.